ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు. గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు. ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రణయ్ భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించేటువంటి ప్రయత్నం చేసినారు. మిత్రులారా, మీకు అందరికీ చరిత్ర తెలుసు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే. ఏందా బాబు, ఏందా పనిలేదా? రెడ్డి ఎవరెవరు పోండి, మీరు మీకేం పనిలేదా? అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళీ ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం. కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళీ ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా కదిలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్షకు పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే, బాధ్యతగా తీసుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం. రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం. 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ 16 మాసాల కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రాన్ని ఏదో నష్టం చేస్తున్నట్టుగా ఒక విలన్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక విషయం కేసీఆర్ మళ్ళీ జ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్ర 65 సంవత్సరాల నుంచి. మొన్న జరిగిన ఉద్యమం తర్వాత ఉద్యమ సందర్భంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అటు ఆంధ్రాలో తెలంగాణలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక తల్లిగా అమరవీరులైనటువంటి పిల్లల కడుపు కోతెట్టుంటుందో తెలిసిన కన్న తల్లిగా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మరి అటువంటి రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ నువ్వే దేవతని మాట్లాడినావు.
సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని పదే పదే మీరు పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు అచ్చా ఎట్లయింది, ఈనాడు మరి మీరు మాట్లాడడానికి అర్థం ఎట్లుంటుంది? రెండవది, 10 సంవత్సరాలను గొప్పగా పరిపాలించిన దేశానికే ఆదర్శం లేనటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్కు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ధనిక రాష్ట్రాన్ని ఆనాడు 64,000 కోట్ల రూపాయలు ఉంటే 21 మంది ముఖ్యమంత్రిని పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. నాగార్జున సాగర్ అనే స్టేషన్ చాలా కట్టింది. అయినా కూడా 64 సంవత్సరాల్లో 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే కేవలం 64,000 కోట్ల అప్పు ఉంటే మీరు 10 సంవత్సరాల ఒక్క ముఖ్యమంత్రి ఇలా 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా అబద్ధమా? మరి అబద్ధమైతే ఇలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నెలకు 6,000 కోట్ల రూపాయల పైచిలకు ఎందుకు కంతులు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది? గత కాంగ్రెస్ 2000 కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు 2 జూన్ 2014 నాడ సంవత్సరానికి 6,000 కట్టేది, నెలకు 6,000 కట్టాల్సి వస్తూ ఉంది. ఇది వాస్తవం కాదా కేసీఆర్ గారు? నిజంగా మీకు అంత నిజాయితీ ఉంటే మరి అన్నీ మీరు వాస్తవాలు మాట్లాడి మీరు ఈ వాస్తవం ఎందుకు మాట్లాడలే? ఇది అబద్ధమా? రెండవది, మరి ఇన్ని ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్పినా కూడా, మిగులు బడ్జెట్ అప్పచెప్పినా కూడా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేదు, చెప్పింది చేస్తలేదు, ఇది చేస్తలేదు చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా కూడా మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాల కింద ఏం మాట్లాడినరు? దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నారు, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నారు కట్టిస్తామన్నారు, అల్లుడు ఎక్కడ వస్తే బిడ్డ ఎక్కడ వస్తే రకరకాలు మాట్లాడు, అల్లుడు వస్తే ఎడబడుకోవాలి, బిడ్డ ఎడ, మేకాడ, గొర్రె అని మాట్లాడింది. మరి ఇంత అయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎక్కడ మీరు కట్టినరా? రాష్ట్రంలో మా మిత్రులు చెప్పినట్టుగా కేవలం 89,000 కట్టింది. అవి కూడా ఎక్కడ కట్టినరు? ఎవరు కట్టినరు? కేవలం మంత్రులు. అంటే కేసీఆర్ గారి ఇలాకాలో, కొడుకు సిరిసిల్ల ఇలాకాలో, అల్లుడు హరీష్ రావు గారి నియోజకవర్గంలో అట్లా 5-6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మాత్రమే, అది కూడా ఇరిగేషన్ కాంట్రాక్టులు 1,000 కోట్ల కాంట్రాక్టులకు ఇస్తే వాళ్ళు కట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మరి మిగతా వాళ్ళు ప్రజలు కాదా? మరి మీరు ఎందుకు కట్టలేకపోయినరు? ఎందుకు చేయలేకపోయినరు? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అంటే మీరు ప్రారంభం చేసిన 10 సంవత్సరాల నుంచి మీరు చేసిన ఏ ఒక్క స్కీమును కూడా ఈ ప్రభుత్వం ఏదైనా ఎత్తేసిందా? అది ఆనాడు రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది ఎత్తేలే కదా. అంటే ఇంత ఆర్థిక భార పరిస్థితి ఉన్నా కూడా ఏ ఒక్క స్కీమ్ మీరు చేసి ఎత్తివేయకుండా ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఆనాడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్ నాకు ఢిల్లీకి వచ్చి గొప్ప గొప్ప నాయకులు వచ్చి మాట్లాడారు కింద. మరి సోనియా గాంధీ ఇందిరా గారు చెప్పినటువంటి ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేయడం లేదా? మీరు 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని మీరు 10 సంవత్సరాలు చేసింది ఎంత? ఫిగర్స్ ఉన్నాయి కదా. మీరు మొదటిసారి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 1,00,000 రూపాయలు మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, అవి వడ్డీకే సరిపోలే. రెండవ పర్యాయం వస్తే మీరు మళ్ళీ చివరి సంవత్సరం అది కూడా కేవలం కొద్ది మందికి మాత్రమే మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విషయం. రెండవది అదే యూనివర్సిటీని అమ్మేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు సరే గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివి మాట్లాడింది, పెద్ద గొప్ప అనుభవజ్ఞుడని. మరి 20 సంవత్సరాల క్రితము అదే 400 ఎకరాలకు సంబంధించిన హైదరాబాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమిని 20 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పనంగా అప్పచెప్తే మీరు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండి కూడా ఎందుకు దాన్ని ఆ ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పిన భూమిని మీరు ఎందుకు స్వాధీనం తీసుకోలే? ఈనాడు రేవంత్ రెడ్డి గారు నిత్యం కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేసి అంటే మంచి అడ్వకేట్ని పెట్టి వ్యవహారం చేసి ఆ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మీరు గొప్పగా ప్రభుత్వం యూనివర్సిటీ అమ్మేస్తారని అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా మరి మీరేం గొప్ప నిర్వాహకం చేసినారు? అక్షయ పాత్ర లాంటి ఓఆర్ఆర్, బంగారు బాతుగుడ్డి లాంటి ఓఆర్ఆర్ ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని మీరు అప్పనంగా కేవలం మీకు సంబంధించిన వాళ్లకు
లావాదేవీలు చేసుకొని కేవలం 7,000 కోట్ల రూపాయలకే రింగ్ రోడ్డు అప్పచెప్పడమేమో అమ్మేయడమేమో గొప్ప. మాట్లాడితే కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఏ లెక్క ప్రకారం మాట్లాడుతున్నారు? ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది, 20,000 కోట్ల రూపాయలు, 21,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే ఏమంటారు కదా, ఈరోజు నేను మీటింగ్లో అబ్జర్వ్ చేసిన, 10 సంవత్సరాల అధికారాలు పెట్టిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ దర్పం, ఆ యొక్క గర్వం పోలే. మరి అంతమంది మంత్రులు ఉన్నారు, మీరు మిగతా ఏ పార్టీ మీటింగ్ చూసుకోండి 10 మంది మాట్లాడతారు. ఇలా ఎవరు మాట్లాడారు మీటింగ్లో? కేవలం 1 నిమిషం మాత్రమే అది స్వాగతోపన్యాసం చేస్తాడని ఒక వ్యక్తి పేరు చెప్పేసి, దయాకర్ పేరు చెప్పేసి 1 నిమిషం మాట్లాక కేసీఆర్ మాట్లాడు. ఇది ఏం సూచిస్తుంది? ఏకఛత్రాధిపత్యం అంటే డిక్టేటర్షిప్, నియంతృత్వ దోకడా. ఇప్పటికి కూడా పోలా, ఏమంటారు కదా, చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది.